నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఎంతో కాలంగా ఉపయోగంలో లేని మామిడి తోటని చాలా అందంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా వాకర్ ట్రాక్ ను ఏపీ ఐఐసి కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో కమిటీల సభ్యుల సహకారంతో నిర్మించారు. అక్కడే వ్యాయామ పరికరాలు కూడా ఏర్పాటు చేశారు. మొక్కలు కూడా నాటాలని ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ సింహాచలం కమిషనర్ కిషోర్ పిలుపునిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ప్రెసిడెంట్ సజ్జా పాండురంగ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కమిటీ పెద్దలు, కంపెనీ యాజమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది మన కమిషనర్ గారు చెప్పినట్లు ప్రతి వాళ్ళు కూడా ఓన్లీ మన ఓపెన్ స్పేసెస్ మిగిలిన ఎక్కడెక్కడ ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి వాటికి కూడా మన కాంపౌండ్ 3 టెండర్స్ పెండింగ్ అన్నారు. అవి ఇమీడియట్గా మేము క్లియర్ చేస్తాం. మన పారిశ్రామిక వాడల్లో ఇంత చక్కటి ఒక గ్రీన్ స్పేస్, లంగ్ స్పేస్ అనేది మనకు దొరకడం చాలా అరుదు. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూసుకుంటే కనుక మనకు ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూస్ కాస్ట్ పెరిగిపోవటం వల్ల మనకు యాక్చువల్గా ఓపెన్ స్పేసెస్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇక ముందు వచ్చే అన్నీ కూడా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ అనేవి రాబోతున్నాయి. సో ఇలాంటి సమయంలో మనకు దాదాపు 50 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేయబడిన ఈ యొక్క ఆటోనగర్లో ఇలాంటి స్పేస్ని మనం ఉపయోగించుకుని దీన్ని ఒక రిక్రియేషన్ స్పేస్ లాగా మన అందరికీ కూడా, మన పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, పరిశ్రమల్లో పనిచేసే ఎంప్లాయీస్కి కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న హౌస్ హోల్డ్స్కి కానీ వీళ్ళందరికీ కూడా దీన్ని ఒక ఆహ్లాదకరమైన ఒక స్పేస్ కింద మనం డెవలప్ చేయాలనే ఉద్దేశం. మా ఎంటర్ప్రైనర్స్ దీన్ని సవ్యంగా వాడుకుంటున్నారు కాబట్టి ఇంకా దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీ ద్వారా ముందు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం చేయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మేము కొంత చేసాము, ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా జరిగింది. రాబోయే ఐపీఎల్ నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్లుగా ఏఎస్పీ విభూకృష్ణ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదా కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారని హెచ్చరించారు. బెట్టింగ్ రాయిళ్లపై, హిస్టరీ షీట్లు, కదలికలపై నిరంతర నిఘా ఉంచినట్లుగా స్పష్టం చేశారు. మళ్లీ బెట్టింగ్ కు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదుతో పాటు ఇలా జిల్లా బహిష్కరణ తప్పదని ఏఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. టూ డేస్లో ఇప్పుడు ఐపీఎల్ విల్ బి స్టార్టింగ్. సో అది గురించి వీ హ్యావ్ టేకెన్ సమ్ స్టెప్స్. ఫస్ట్, ఆల్రెడీ గ్యాంబ్లింగ్లో ఎవరెవరికి హిస్టరీ ఉంటుందో, గ్యాంబ్లింగ్ మాత్రం కాదు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, మట్కా అందరికి ఎవరెవరు హిస్టరీ ఉంటుందో అందరూ పిలిపించి వీ హ్యావ్ కౌన్సిలింగ్ ఇచ్చాము. అండ్ ఆల్రెడీ షీట్స్ ఓపెన్ చేసాము. ఎవరెవరు న్యూగా ఉంటారో వాళ్ళ మీద కూడా షీట్స్ ఆల్రెడీ ఓపెన్ చేసాము. సెకండ్, ఇప్పుడు చాలా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాక్టివిటీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో అండ్ వన్స్ ఇప్పుడు ఐపీఎల్లో మళ్ళీ వారు చేస్తారంటే విల్ డెఫినెట్లీ స్టార్ట్ బుకింగ్ ద స్ట్రిక్టెస్ట్ సెక్షన్స్ పాసిబుల్. ఇప్పుడు నాట్ జస్ట్ ఏపీ గ్యాంబ్లింగ్ యాక్ట్. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్. అండ్ ఇది మా రిక్వెస్ట్ టు ద పబ్లిక్ ఆల్సో. మీకు ఏదైనా డౌట్ ఉంటుంది, ఏదైనా పోలీస్, యూ కెన్ కాల్, టేక్ మై నెంబర్ ఆల్సో. నా నెంబర్ ఆల్రెడీ పబ్లిక్గా ఉంటుంది, 9121110585. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. వీళ్ళు గ్యాంబ్లింగ్లో ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు గ్యాంబ్లింగ్లో ఇన్వాల్వ్ అవుతారు, ఈ వెబ్సైట్ నుంచి జరుగుతున్నాయి. అండ్ వన్స్ వీ గెట్ సేఫ్గా మనం చేయవచ్చు. ముందు చేసాము, అప్పుడు చేసాము, ఇప్పుడు చేసాము. ప్రొద్దుటూరు రెసిడెంట్ ఇక్కడ మన లిమిట్స్లో ఎక్కడైనా ఎనీ వే ఐదర్ ప్రొద్దుటూరులో ప్లే చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజా మండలం పొగిరి గ్రామంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పర్యటించారు. గ్రామంలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. కలుషిత ఆహారం తిని పలువురికి వాంతులు, విరోచనాలు అయినట్లుగా వైద్యాధికారులు చేసిన పరీక్షలో అస్వస్థకు గురైనట్లుగా ఎమ్మెల్యే వెల్లడించారు. గ్రామంలో డయేరియా లక్షణాలు లేవన్నారు. వ్యాధులు ప్రబలకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజారోగ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక గ్రామంలో త్రాగునీరు సరఫరా అవుతున్న అన్ని ప్రాంతాలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని, మంచినీటిని, ట్యాంకుల వద్ద నీటిని శుద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రాజాంలో గల ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బాధితుడిని పరామర్శించారు. ఇక రాజాం టీడీపీ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇస్తారు, ఇంకో 2-3 మాసాలు ఫిక్సర్ కదా మీరు. ఆన్లైన్ చేస్తారు బాబు, చిన్న మాట.
గవర్నమెంట్ మీకు ఎలా ఉంది ఒంట్లో? ఆయనకి వస్తుందా? మరి రాకపోవడం ఏంటి? అవునేమి సాఫ్ట్వేరా? నువ్వే మాకు అంటే ఫుడ్ ఒక కంటైన్మెంట్, దాన్ని ఏమంటే అంటే ఒకరికొకరికి వచ్చేస్తుందా? వస్తే వెళ్ళదంటుంది ఎక్కడికి? వెళ్ళదు. ఇక్కడ ఇంట్లో కూడా ఏదో అయ్యంత ఫుడ్లో తేడా. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం దిబ్బగూడి వలస నుంచి రాజుపేట గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా పాడవడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు హాస్పిటల్కి వెళ్లడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు బొబ్బిలి ఎమ్మెల్యేకు లేఖ రాశారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఏకశిలా నగరం శ్రీరామ కళ్యాణానికి ముస్తాబైంది. టీటీడీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీన జరగబో కళ్యాణానికి వేద పండితుల సన్నాహకాలు చేస్తున్నారు. ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతారని అధికారులు వెల్లడించారు. ఈ కళ్యాణానికి నలుమూలల ప్రజలు కళ్యాణంలో పాల్గొనాలని పండితులు వెల్లడించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని నిల్వలు ఉన్నాయని కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్రావు, సింగిరెడ్డి, గోపాల్, యుగంధర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో వారు మాట్లాడుతూ పట్టణాల్లో హోటల్స్, హాస్టల్స్ గృహ వినియోగదారులు గ్యాస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుపుతూ ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఇరాన్ అమెరికా యుద్ధంలో మనకి ఏ నష్టం లేదు, భారతదేశం సేఫ్గా ఉంది అని చెప్పేసి ప్రకటన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం
ఈ రోజుకి వచ్చేసరికల్లా గ్యాస్ చాలా ట్రబుల్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే డీజిల్ పెట్రోలు చాలా ప్రాంతాల్లో డీజిల్ పెట్రోల్ కూడా లేదు. హాస్టల్స్ వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటుంటే ఇంకో పక్క గ్యాస్ కొరతలేదు, ఆయిల్ కొరతలేదని పచ్చి మోడీ ప్రభుత్వం చెప్పడం లేదు, ఆలోచించడం లేదు. ఈ రోజు కూడా ఇరాన్తో, రష్యాతో మన సంబంధాలు మనకు ఉన్నాయి. అమెరికా వారితో మాట్లాడాలి, అమెరికా అధ్యక్షుడితో కాదు నువ్వు మాట్లాడాల్సిందే. కాబట్టి నీ తప్పుడు విదేశాంగ విధానం వల్ల ఈ దేశంలో కరోనా లాంటి సంక్షోభం మళ్ళీ మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది. కూడా ప్రకటించింది, స్పష్టంగా చెప్తున్నాడు ఇప్పుడు పెద్ద మనిషి, కరోనా లాంటి సంక్షోభాన్ని అధిగమించాం, దానికి కూడా మనం సిద్ధం అవ్వాలని. మీకేమైనా సిగ్గు ఉందా అని చెప్పేసి నేను మాట్లాడుతాను సిపిఎం పార్టీగా. దీనిపైన రాబోయే రోజుల్లో ఈ ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా గ్యాస్ నిక్షేపాలు, గ్యాస్ ప్రజలందరికీ అందజేయాలని చెప్పేసి డిమాండ్తో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుపుతూ ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం విద్యుత్ కార్మికులను దూషించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ని తక్షణం సస్పెండ్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ నేతలు డిమాండ్ చేశారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు వారంతా ఆందోళనకు దిగారు. ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజాఫర్ అహ్మద్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులను అక్రమంగా బదిలీ చేసి దూషించారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, శ్రీనివాసులు, శీలం సుబ్బరాయుడు, నాగమల్లయ్య, బండి రామ్మోహన్, వెంకటరమణ పాల్గొన్నారు. కార్మికులను విద్యుత్ ఉద్యోగులను అసభ్య పదాలతో దూషించుతున్న కార్మికులను ఉద్యోగులను అసభ్య పదాలతో దూషించుతున్న ఏడీ శ్రీకాంత్ రద్దు చేయాలి అక్రమ బదిలీలను, రద్దు చేయాలి అక్రమ బదిలీలను, రద్దు చేయాలి అక్రమ బదిలీలను. జిందాబాద్ 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 జిందాబాద్. వాట్ దిల్లాలి యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్, వాట్ దిల్లాలి యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్. చర్యలు తీసుకోవాలి ఏడీ శ్రీకాంత్ పైన, చర్యలు తీసుకోవాలి ఏడీ శ్రీకాంత్ పైన, యాజమాన్యం ఏడీ శ్రీకాంత్ పైన, యాజమాన్యం ఏడీ శ్రీకాంత్ పైన, బండిగా వ్యవహరిస్తున్న ఏడీ శ్రీకాంత్ పైన యాజమాన్యము, బండిగా వ్యవహరిస్తున్న యాజమాన్యం. We want justice. We want justice. We want justice. We want justice. రద్దు చేయాలి కార్మికులకు అక్రమంగా ఇచ్చిన అలికేషన్ ఆర్డర్స్ ను. విద్యుత్ ఉద్యోగ కార్మికులు పుణ్యక్షేత్రాల దైవ దర్శనానికి వెళ్లే యాత్రికులకు శుభవార్త. ఐఆర్సీటీసీ రైల్వే శాఖ సకల సదుపాయాలు ఇస్తుంది. ఎంఆర్ రాజా ఏరియా మేనేజర్ ఐఆర్సీటీ ఇక పుణ్యక్షేత్రాన్ని దర్శనానికి వెళ్లే యాత్రికులకు భారతీయ రైల్వే క్యాటరింగ్ మరియు పర్యాటక సంస్థ లిమిటెడ్ ఇక దక్షిణ మధ్య రైల్వే భారత గౌరవ పర్యాటక రైలును నడుపుతుందని ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం రాజా అన్నారు. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 27వ తేదీన విశాఖపట్నం నుండి బయలుదేరి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం, మదురై, తిరుచి, తాంజావూరు, తిరువనమల పూర్తిగా చేస్తుందన్నారు. ఈ అవకాశాలను యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే టూర్ అంతటా కూడా ఐఆర్సీటీసీ తరఫున నెల్లూరు మీదుగా ఈ ప్యాకేజీలో కవర్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మదురై, తిరుచి 8 రోజులు ట్రిప్ అనమాట అండి. సో దీని ధర వచ్చేసి సికింద్రాబాద్ నుండి కూడా మనం ప్యాకేజెస్ నడుపు జరుగుతుంది. అవి అయోధ్య, కాశీ, పుణ్యక్షేత్ర యాత్ర. ఈ రైలు సికింద్రాబాద్లో బయలుదేరి ద్వారా టికెట్స్ని బుక్ చేస్తాం. అలాగే ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉందండి. అది www.irctctourism.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి టికెట్స్ వస్తుందండి. 13,500 ఉంటుంది పిల్లలకి. అలా ప్యాకేజ్ ఏం లేదండి అసలు దాంట్లో. అంటే ఇవి ఏంటంటే
ఎకనామిక్గానే ఉంటుంది. ప్లస్ మీకు ఇండివిజువల్గా చేయాలనుకోండి, ట్రైన్ టికెట్స్ మీరు సపరేట్ అందరినీ మ్యాక్సిమం యూటిలైజేషన్ చేసుకోవడానికి రూరల్ ఏరియాస్ నుండి కూడా ఎవరైతే వెళ్తారో, తిరువణమలై ఉంది, దాన్ని వెళ్ళడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా అసలు ఈ టికెట్ వాళ్ళు ఎల్టీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. బాపట్ల జిల్లా వేదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పూల మార్కెట్ వద్ద ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంపొందించేందుకు స్థానిక ఎస్ఐ భాగ్యరాజ్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలు, మహిళలకు భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, రోడ్డు భద్రతా నియమాలు అను 3 ప్రధాన అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈగిల్ టీం హెడ్ కానిస్టేబుల్ సురేష్, వేదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అంతలో కొంత మనిషి బతుకుతాడు. కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోతే ఎంత ఇబ్బంది. చిన్న డబ్బులు ఇచ్చినా అవుతాయా? యాక్సిడెంట్ అని వాళ్ళు ఫైన్ రాస్తారు. ఎందుకు? నీకు భయం ఉండిద్దని. అర్థమైందా? అలాగే తాగి 2 వీలర్ నడిపినా, ఓవర్ స్పీడ్ వెళ్ళినా 2000 వరకు ఫైన్. తాగి బండి నడిపితే 10,000 ఫైన్. తాగి ఒక క్వార్టర్ ముందు తాగి అటు వేటపాలు, చీరాలో, ఇటు బాపట్ల వెళ్తే మాకు దొరికారంటే మేము టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసినప్పుడు మీరు తాగినట్టు మాకు వచ్చిందనుకోండి, 10,000 రూపాయలు కట్టాలి. 10,000 సంపాదించాలంటే మీకు 2 రోజులు పట్టింది. అయినా కట్టే వరకు మేము వదిలిపెట్టాం. హెల్మెట్ పెట్టుకోవాలా, తాగి బండి నడపకూడదు, డాక్యుమెంట్స్ వెళ్ళిపోతాం. ఓకేనా? 3 విషయాలు. ఒకటి, గంజాయి మీ ఏరియాలో అమ్ముతున్నా, తాగుతున్నా మా నోటికి తీసుకురండి. అలాగే ఆడవారి పట్ల ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడుతున్నా, వెంటబడి వేధిస్తున్నా మా నోటికి తీసుకురండి. అలాగే మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించండి. హెల్మెట్ అందరూ పెట్టుకోండి. సరేనా? ఓకే, అందరికీ థ్యాంక్ యూ. కష్టపడతాం, రోజంతా కష్టపడతాం. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం ఏఎస్ఆర్ పురం గిరిజన కాలనీని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు సుబ్బయ్య నందు సందర్శించారు. వారి సమస్యలను అడిగితే ఆరా తీశారు. వాటిని వెంటనే పరిష్కార దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బంగారయ్య, గిరిజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిజనుల కోసమే నేను ముందుకు పోతున్నానని చెప్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కానీ, అలాగే గిరిజన శాఖ మంత్రి వాళ్ళు మన గుమ్మడి సంధ్యారాణి గారు కూడా గిరిజనుల కోసం ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు. గిరిజనులు ముందుండాలా, గిరిజనులు ఆదుకోవాలా. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా యానాదులు దోచుకోవడం, వాళ్ళ యానాదులు అంటే గిరిజనుల సబ్ ప్లాన్స్ కుండా ఉన్న 11,000 రూపాయలని పక్క నిధులు కూడా వాడుకొని గిరిజనుల్ని అన్యాయంగా నోటు మీద వదిలేసింది గత ప్రభుత్వం. 2024 గిరిజనులకు ఉన్నత విద్యను అందించడం కోసం, గిరిజనుల పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పడాలని వాళ్ళ బట్టల కాడి నుంచి, చెప్పుల కాడి నుంచి, బొట్ల కాడి నుంచి, వాళ్ళు వేసుకునే పక్క పెన్నులు, రిబ్బన్ల కాడి నుంచి, వాళ్ళు తినే ఆహారం వరకు నాణ్యతగా ఉండాలని ఈరోజు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా మన గిరిజనుల కోసం ఎంతో అహర్నిశలు కష్టపడి ఈరోజు మన గిరిజనుల కోసం పాటుపడుతున్నారు. త్వరలోనే 2024లో యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట యానాదుల కార్పొరేషన్ అది ఇస్తామని మొన్న సమాలోచన చేస్తున్నారు కూడా. త్వరలోనే మనకి యానాది కార్పొరేషన్ కూడా. ఈగిల్ సెల్ బాపట్ల ట్రైన్లు తనిఖీ చేశారు. 8 కేజీల గంజాయి, 70 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల 3 అదుపులోకి తీసుకుని జీఆర్పీ బాపట్లకు అప్పగించారు. ఐజీపీ ఈగిల్ రవికృష్ణ, బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. మొత్తం ఇగో మొత్తం ఎవడి మీద డౌట్ ఉంటే మొత్తాన్ని తెంచండి కిందకి. तुम्हारा
వచ్చి మొత్తం దొరికారు. అట్లు అటు నుంచి వచ్చారా? అంతమంది తెలుగు వాళ్ళే. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో 6 నెలల పసిపాపను ఓ తల్లి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని వెంగళచెరికి చెందిన హైమావతి భర్త వెంకటేష్తో కలిసి సత్యవేడు పరిసరాల్లో సిమెంట్ రాళ్ల తయారీ పనులు చేస్తూ నరసరాజు అగ్రహారంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి 5 ఏళ్ల కుమారుడు రుత్విక్, 6 నెలల పసి కూతురున్నారు. ఇక పాల కోసం ఏడుస్తున్న పసిబిడ్డపై క్షణికావేశానికి లోన తల్లి చిన్నారి గొంతును నులిమి హత్య చేసినట్లుగా తెలిసింది. బిడ్డ కదలికలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ మురళీనాయుడు, ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బేబీని 5 నెలల ఆడ శిశువును ఆ శిశువు యొక్క తల్లే చంపేసింది, ముక్కు నోరు మూసిపెట్టి చంపేసింది అని సమాచారం వచ్చింది పోలీస్ స్టేషన్కి. వెంటనే ఇక్కడికి రషప్ అయ్యాం అందరము. రషప్ అయిన తర్వాత ఇక్కడికి వాళ్ళ ఆ బేబీ యొక్క తండ్రి వెంకటేష్ అతను వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. అతని ఫిర్యాదు మేరకు డైరెక్ట్గా మర్డర్ కేసు మేము హత్య కేసు నమోదు చేసాం. పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అంటే ఆమె యొక్క శిశువు యొక్క తల్లే గొంతు నిలిమి లేదంటే ముక్కు నోరు మూసిపెట్టి చంపింది అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారము. దీనిపైన పోస్ట్ మార్టంకి పంపిస్తున్నాం ఆ యొక్క ఆడ శిశువుని. ఆ పోస్ట్ మార్టంలో తేలుతున్నందుకు ఇది ఎట్లా ఏ విధంగా చనిపోయిన కారణం తెలుస్తుంది. ఆ శిశువు యొక్క తల్లిని అందరినీ మేము అరెస్ట్ చేసి దానికి కారణం ఇంకా ఎవరైనా ఉన్నారా, ఆమెనైనా ఏ కోణంలో ఆమె చంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక తల్లి తన సొంత కూతుర్ని చంపడం అంటే దానికి బలమైన కారణాలు ఏమున్నాయి, మోటివ్ ఏమి, ఇంటెన్షన్ ఏమి, ఇవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామస్తులను, చుట్టుపక్కల ఇంట్లో వారిని, ఈ పై పోర్షన్ కింద పోర్షన్లో వారందరినీ అది సాయంత్రానికి కొలిక్కి వస్తుంది. కొలిక్కి రాగానే ఆమెను అరెస్ట్ చేసి ఖచ్చితంగా మేము రిమాండ్ జరుగుతుంది. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం తాటిపత్రి గ్రామంలో గిరిజన బాలికల పాఠశాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ కొత్తల ఈశ్వరరావు అవగాహన కల్పించారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో క్షయవ్యాధి నిర్మూలన చేయాలని, 2 వారాల నుంచి వచ్చిన దగ్గును వెంటనే కఫం పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఇక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, MLHP, ANM, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీబీ అంతం చెప్తారా? ఒకసారి వినండిరా. నేను ఫస్ట్ లైన్ చెప్తాను, సెకండ్ లైన్ మీరు చెప్పాలి. ఓకేనా? నేను ఏం చెప్తానంటే 2 వారాలు పైబడిన దగ్గు మీరు వెంటనే టీబీ కావచ్చు అనాలి. ఓకేనా? చెప్పండి. 2 వారాలు పైబడిన దగ్గు టీబీ కావచ్చు. మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన బస్ ప్రమాదంలో మృతి చెందిన 14 మంది కుటుంబాలకు వైసీపీ సాయం ప్రకటించింది. ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ తరపున ఒక్కొక్కరికి ₹1,00,000 నష్టపరిహారం ప్రకటించినట్లుగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. క్షతగాత్రులను కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి మార్కాపురంలో ఒక లారీ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా చూసినాము. ఆ యాక్సిడెంట్ ప్రదేశం చూస్తే సుమారుగా 14 మంది చనిపోవడం నిజంగా జరిగింది. ఈ 14 మందికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా
ఇటువంటి ఇన్సిడెంట్లు రీసెంట్గా కర్నూలులో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా పూర్తిగా గవర్నమెంట్ ఒక ట్రాన్స్పోర్ట్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కలిసి ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా, ఫ్యూచర్లో జరగకుండా నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన మృతులందరికీ 14 మందికి సుమారుగా 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మార్కాపురం హెడ్ క్వార్టర్స్లో ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇక్కడి నుంచి సుమారుగా 15 మందిని ఒంగోలు హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడే మెడికల్ కాలేజ్ నిజంగా ఉండింటే ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు, ఒంగోలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. అందువల్ల గవర్నమెంట్ కూడా ఎమ్మటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్, గవర్నమెంటే మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మృతులు చనిపోయిన వాళ్ళందరికీ ₹1,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కొక్కరికి ₹1,00,000 పార్టీ నుంచి కూడా అందరికీ అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా ఇటువంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గవర్నమెంటే ఇటువంటి జరగకుండా, ఫ్యూచర్లో ఇన్సిడెంట్లు జరగకుండా ఎంబడే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు బస్సు కానీ, లారీలు కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్లు, లైసెన్సులు సరిగా ఉన్నాయో లేవు కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఈ బండ్లు, బస్సులు స్టార్ట్ అయ్యేటప్పుడు లాంగ్ జర్నీ పోయే బస్సులకు కూడా ప్రతి ఒక్కరికి ఆల్కహాల్ దాగున్నారా, బ్రీత్ అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ టెస్టులు కూడా చేయాల్సి ఉంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి. అనకాపల్లి జిల్లా చోడవరంలో రైతు కూలీ సంఘం ఏఐఎఫ్టియు న్యూ కార్మిక సంఘ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. ఆయిల్ కోసం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు న్యూ జిల్లా నాయకులు అప్పలనాయుడు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామునాయుడు, సూరిబాబు, నవయువ సమైక్య జిల్లా కన్వీనర్ ఎన్ భాస్కర్రావు, స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కన్వీనర్ ఓ లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. పార్కులు ఎందుకు చేయాలి అనుకున్నప్పుడు హార్మోన్ జలసంధి ద్వారా ప్రపంచానికి ప్రాసెస్ అంటే ఆయిల్, గ్యాస్ నిక్షేపాలన్నీ కూడా ఈ సంఘాలు వస్తాయి. ఈ రోజు ఆ హార్మోన్ జలసంధి మూసేయడం కారణంగా మన గ్యాస్ కొరత కానీ, పెట్రోల్, డీజిల్ కొరత కానీ మొత్తం అయిపోయిన పరిస్థితి. దీంతో రెస్టారెంట్ కానీ, మిగతాన్ని కూడా మొత్తం అయిపోయిన పరిస్థితి. దాంతో పాటు అన్ని రకాల చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అన్ని వ్యాపారులు కూడా తీసుకునే పరిస్థితికి ఈరోజు ఈ యుద్ధం చేసింది. భారతదేశ యుద్ధంలో గత నెల రోజులుగా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఒక సంక్షోభంలోకి నెట్టే విధంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఫిబ్రవరి 28వ తేదీన ఒక స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ఇరాన్ దేశం పైన మీ దేశంలో అణుయుద్ధాల కోసం మీరు తయారు చేస్తున్నారు అణుబాంబులు అనే పేరుతో ఆ దేశం మీద దాడులకు దిగబడి, ఆ దేశం మీద యుద్ధం పేరుతో మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా సంక్షోభంలో, ఖనిజ వనరుల కోసం, ఆయిల్ కోసం చేస్తున్న దురాక్రమణ యుద్ధాలకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు మాత్రమే అటు దూకుని అడ్డుకోగలుగుతాం. కాబట్టి ఆ వైపుగా ప్రజలందరూ ఈ యొక్క యుద్ధ ప్రభుత్వాలతో, ఈ అమెరికా సామ్రాజ్యాలను చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడాలని, మన దేశంలో వేసే భారాలకు కూడా వ్యతిరేకంగా నిలబడాలని. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన పిచ్చమ్మ, రుక్మిణి బస్సు దగ్గర ఘటనలో కన్నుమూశారు. రుక్మిణి 5 నెలల గర్భవతి. వెలిగంట్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన కుమ్మరికుంట అబ్రహం, ప్రకాష్, మహేంద్ర ముగ్గురు జగిత్యాలలో బస్సు ఎక్కారు. ఇక రిజర్వేషన్ లేకుండా పొదిలి మహేంద్ర బస్సు ఎక్కి పైన నిద్రిస్తున్నాడు. మండలు చెలరేగడంతో ఇద్దరు కిటికీలోంచి దూకి ప్రాణాలు కాపుకున్నారు. ఇక పొదిలి మహేంద్ర పైన ఉండడంతో కిందికి రాలేక మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక మహేంద్రకి 2 పిల్లలున్నట్లుగా బంధువులు ఆరోపణ తెలిపారు. సరే ఎవరు చనిపోయారమ్మా? అమ్మాయి
వీళ్ళమ్మ నా కొడుకులు వచ్చారు. సరే సరే సరే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.